హలో అందరికీ. చాలామంది అయితే మా హోమ్ టూర్ అడుగుతున్నారు కదా. ప్రెజెంట్ మేము ఉండే హోమ్ టూర్ అయితే చేసేసాను అనమాట. చూసేయండి. కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, బట్ కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. సో ఇప్పుడైతే హోమ్ టూర్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫస్ట్ ఇది మేము ఉండేది సెకండ్ ఫ్లోర్ అనమాట. సెకండ్ ఫ్లోర్ ఎంట్రన్స్లోనే మంచిగా మనకి వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మంచిగా మా ఇంటి ఆపోజిట్లోనే చెట్లు అవన్నీ ఉంటాయి, బాగుంటాయి. బట్ దోమలు కూడా ఉంటాయి. ఇంకా ఆబ్వియస్లీ చెట్లు ఉంటాయి, తెలుసు కదా మీకు. వర్షం పడినప్పుడల్లా దోమలు ఉంటాయి. సో ప్రజెంట్ ఇప్పుడు స్టెప్స్ ఎక్కి రాగానే చిన్న బాల్కనీ దగ్గర మేము ఎంట్రన్స్లో వాషింగ్ మిషన్ పెట్టుకున్నాము. దానికి అక్కడే కనెక్షన్ ఉందన్నమాట. సో ఇట్లా ఎంటర్ అవ్వగానే మంచిగా ఒక ఫ్యాన్ ఉంది. అండ్ ఇప్పుడు మాకు ప్రజెంట్ అయితే టీవీ లేదు ప్రస్తుతానికి, ఆర్డర్ పెట్టాము, వస్తుంది. సో ఇంకా రాగానే మనకి ఇక్కడ 2 చైర్స్ అయితే ఉన్నాయి. ఇంకా 2 చైర్స్ అండ్ 2 డోర్స్ వచ్చాయి అన్నమాట దీనికి. అండ్ తర్వాత కిచెన్ ఒకటి సపరేట్, బెడ్రూమ్ ఒకటి సపరేటు. ఇదంతా కూడా హాల్ అయితే ఇలా సర్దుకున్నాను నేను ప్రస్తుతానికైతే. సో ఇక్కడ టీవీ యూనిట్ పెడదామని అనుకుంటున్నాము ఆ వాల్కి. అంటే ఇప్పుడు దాని పక్కన ఉన్నదైతే టీవీ యూనిట్, బట్ మేమేమనుకుంటున్నామంటే అటు పెట్టుకుందాం అనుకుంటున్నాం. చిన్న దివాన్ కాట్ ఒకటి వేస్తాం అన్నమాట. దివాన్ కాట్ ఒకటి ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ బేసిక్గా టీవీ యూనిట్. కాకపోతే ఇంకా మేము ఏం చేసామంటే అక్కడ బాగోదు కదా చూడడానికి అనేసి ఈ వాల్కి పెట్టుకుందాంలే అని చెప్పేసి అనుకుంటున్నాం. సో టీవీ అయితే వస్తుంది, వచ్చినప్పుడు ఫిట్ చేసుకుంటాం. ఇంక ఇటు రాగానే ఇది సంద్ అనమాట. అంటే రైట్ సైడ్ కొద్దిగా సంద్ ఇచ్చాడు, అంటే కొంచెం ప్లేస్ ఇచ్చాడు. ప్లేస్ చూడండి, ఇటు రాగానే మంచిగా టెంపుల్ వ్యూ అనేది కనిపిస్తుంది. పక్కనే టెంపుల్ ఉంటుంది. దాని తర్వాత చెట్లు అన్నీ కామనే. ఇంకా ఇటు రైట్ సైడ్కి వచ్చేసరికి కిచెను చాలా చిన్నది ప్రస్తుతానికైతే. ఇంకా రెగ్యులర్గా యూజ్ చేసే సామాన్లన్నీ, గ్రోసరీస్ అవన్నీ అయితే ఉంటాయి. సో కిచెన్, రైస్ కుక్కరు, గ్రోసరీస్, గ్యాస్ అన్నీ ఉన్నాయి. ఇంకా దాని పక్కనే బెడ్రూమ్ అన్నమాట. ఇప్పుడు బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. సో ఇట్లా డోర్ కర్టెన్ ఉంటుంది, దీనికి డోర్ కూడా ఉంది. సో బెడ్రూమ్లోకి వచ్చేసరికి ఇంకా అంటే మాకు దోమలు ఎక్కువ ఉంటాయి కదా. సో దోమలు ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. ఇంకా అందుకనే మేము దోమల నెట్ అనేది వేసుకున్నాము. దోమల నెట్. అండ్ ఇదే మా చిన్న బెడ్రూము. సో సరిపోతుంది ప్రస్తుతానికి అయితే, బాగానే ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా ఓన్ హౌస్ కట్టుకుంటే ప్లాన్ చేయాలి, మంచిది. సో ఇంకా ఇదనమాట. అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ ఏసీ కూడా ఉంటుంది ఇందులోనే. ఇలాగా ఉందన్నమాట బెడ్రూమ్ అయితే. ఇది చిన్న స్టడీ టేబుల్, ఏమన్నా వర్క్స్ ఉన్నా ల్యాప్టాప్ అవి ఏమన్నా ఉన్నా ల్యాప్టాప్ టేబుల్ అనమాట అది. ఇంకా దీని వెనకాలే బీరువా అండ్ బట్టలు అవన్నీ ఉన్నాయి కర్టెన్స్ వెనకాల. అండ్ చిన్నది మంచం. అండ్ ఇది రూమ్. ఇంకా అంతే, బెడ్రూమ్. ఇది చిన్న బెడ్రూమ్. ఇది హాల్. ఇంకా ఇటు వచ్చేసరికి ఇంకా నా బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నా బ్యూటీ ప్రోడక్ట్స్ అనమాట. హెయిర్ కేర్, స్కిన్ కేర్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే చూసేయండి, బ్యాగ్స్ అవన్నీ కూడా నేను ఇక్కడ పెట్టేసుకుంటాను, డీటాన్ అవన్నీ. సో ఓవరాల్గా అయితే ఇది హోమ్ టూర్ అయితే ఇదన్నమాట. సో మా హోమ్ టూర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.